నాణ్యమైన విత్తనాల వల్ల అధిక దిగుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రోసయ్య విభా విత్తన శుద్ధి కేంద్రం ప్రారంభ సభలో పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా జానంపేట గ్రామంలో కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టిన విత్తన శుద్ధి కేంద్రాన్ని ముఖ్యమంత్రి రోసయ్య లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ ఉద్యానవన శాఖ మంత్రులు ఎన్ రఘువీరారెడ్డి, మంత్రులు కృష్ణారావు, డికే అరుణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రారంభ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ రైతు క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుందని ఆయన అన్నారు. శాస్త్రీయ విధానం లేకపోవడం వల్లే వెలితిగా ఉందన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ విధానం మారిందని, రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. విత్తనం శుద్ధి చేయబడినటువంటి విత్తనాన్ని వాడాలి, అందరికీ తెలుసు. కానీ మా చిన్నతనంలో ఉండేది కాదు. 12 బస్తాలు పండిస్తే మా చుట్టుపక్కల వచ్చి మా నాన్నగారిని అభినందించేవారు. 12 బస్తాలు పండించేవారు, మా అందరికి 10, 9 అవుతున్నాయండి. అలాంటిది వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగింది అని అంటే రైతు కష్టపడటం, అధునాతన వ్యవసాయ పరికరాలను వాడటమే కాదు, విత్తనం కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు విత్తన శుద్ధి కర్మాగారాలు జరిగి అవి కూడా కొన్ని మీకు తెలుసు. ఇదివరకు మ్యాన్సాంటో అదొక విదేశీ కంపెనీ, వారు ఒక పేటెంట్ బ్రాండ్తో సీడ్ అమ్ముతూ ఉంటే విపరీతమైనటువంటి మార్కెట్ ధర. దానిపై దేశమంతా కూడా ఏమీ చెయ్యలేకుండా అచేతనంగా ఉండిపోయినటువంటి తరుణంలో మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు, రఘువీరారెడ్డి, మా అధికారులందరూ కూడా కలిసి మ్యాన్సాంటో కంపెనీని కోర్టుకి ఇచ్చి వారు కిలో 750 రూపాయల చొప్పున అందించడం ద్వారా రైతాంగానికి ఎంతో ఊరట కలిగించారు. ఆ చర్య తీసుకున్నందువల్ల పర్ కిలో 1100 రూపాయలు లబ్ధి చేకూరింది రైతుకి. Hybrid Seeds Company in India. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.